డాక్టర్ గారు జనరల్‌గా క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా కీమోనో, రేడియోథెరపీనో లేకపోతే సర్జరీ ఇవి కంపల్సరీ కావాలంటారా? ఈ 3 లేకుండా క్యాన్సర్ అవాయిడ్ చేయలేమా? అంటే అది డిపెండ్స్ ఆన్ మళ్ళీ క్యాన్సర్ స్టేజింగ్ బట్టి, టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి. ఓకే. చాలా మటుకు క్యాన్సర్స్‌లో అట్‌లీస్ట్ 2 ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే కీమో సర్జరీ, లేదంటే కీమో రేడియేషన్, లేదంటే సర్జరీ రేడియేషన్. కొన్ని క్యాన్సర్స్లో 3 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. సో వెరీ ఎర్లీ, చాలా ఎర్లీగా వచ్చిన క్యాన్సర్స్ ఉంటే సింగిల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అంటే 3 రకాల ట్రీట్మెంట్ అవసరం లేదు. ఒకవేళ ఎగ్జాంపుల్ మనకి థ్రోట్ క్యాన్సర్ అట్లా తీసుకుని బాగా ఎర్లీ కండిషన్లో వచ్చింది అంటే కనుక కొన్నిట్లు ఉట్టి సర్జరీ చేయొచ్చు, కొన్నిట్లు ఉట్టి రేడియేషన్తో సరిపోతుంది. సో అదర్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కీమోథెరపీ కానీ లేకపోతే రేడియేషన్ కానీ కొంతమందికి అవసరం ఉండదు, కొంతమందికి సర్జరీ కానీ లేకపోతే రేడియేషన్ కానీ అవసరం ఉండకపోవచ్చు. ఓకే. అండ్ మౌత్ క్యాన్సర్ కనుక వస్తే వాళ్ళ లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుందండి? మౌత్ క్యాన్సర్ వస్తే వాళ్ళ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ మనకి ఎర్లీగా వస్తే కూడా మనకి మౌత్ చేసినప్పుడు నాలిక సంబంధించిన క్యాన్సర్ కానీ లేకపోతే లోపల మనకి దవడ సంబంధించిన క్యాన్సర్ కానీ లేకపోతే బోన్ రిలేటెడ్ క్యాన్సర్స్ వచ్చినా కూడా మనకి ఏం చేయాలంటే ఆపరేషన్ కంపల్సరీ ఆ పేషెంట్స్కి. ఓకే. అంటే స్టేజ్ 1, 2, 3 ఉన్న వాళ్ళకి, స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి ఓన్లీ కీమోథెరపీ ఇస్తాం. అదేంటంటే పాలియేటివ్ ట్రీట్మెంట్, అంటే క్యూర్ చేయలేం స్టేజ్ 4 ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. సో స్టేజ్ 1, 2, 3 ఉన్న వాళ్ళకి సర్జరీ చేస్తాం. సర్జరీ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ నాలికలో వస్తాయి కనుక కొన్ని మందికి సగం నాలిక తీసేయాల్సి ఉంటుంది, కొంతమందికి పూర్తిగా నాలిక తీసేయాల్సి ఉంటుంది. అట్లాంటి పేషెంట్స్ ఏమవుతారంటే వాళ్ళు మాట్లాడలేరు. పూర్తిగా నాలిక తీసేస్తే, సగం నాలిక తీసేసినా కూడా ఇంతకుముందు ఆపరేషన్ ముందు ఎలా మాట్లాడగలుగుతున్నారో అలా మాట్లాడలేకపోతారు. వాళ్ళు మాట కొంచెం నత్తిగా వస్తాం. తర్వాత ఏమన్నా తినాలి, ఆహారం మింగాలంటే కూడా కొంచెం ఇబ్బంది పడతారు పూర్తిగా నాలుగు తీసేసిన వాళ్ళు. మనం మిగతా చోటు నుంచి ఫ్రీ ఫ్లాప్ అని వేసినా కూడా ఓన్లీ అది కాస్మెటిక్ పర్పస్ కోసం కొంచెం పనిచేస్తుంది, ప్లస్ లోపల కొంచెం బేసిక్ యాక్టివిటీ హెల్ప్ చేస్తుంది తప్పితే మనకి మాట్లాడతాం కానీ అంత హెల్ప్ అవ్వద్దు దాని దూరం. సో కంప్లీట్గా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది, సోషల్ స్టిగ్మా వస్తుంది వాళ్ళకి. సో బయటికి వెళ్తాం ఇబ్బంది పడతారు, ప్లస్ రేడియేషన్ తీసుకున్న తర్వాత ఒక సైడ్ మొహం షేప్ అంతా చేంజ్ అయిపోతుంది వాళ్ళకి. సో అట్లాంటి కండిషన్స్ ప్రివెంట్ చేసుకోవటం కోసం ప్రిఫరెన్షియల్గా గుట్కా కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం మంచిది. ఓకే. ఒకవేళ ఆల్కహాల్ తాగే వాళ్ళకి కనుక క్యాన్సర్ వస్తే ఎటువంటి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందండి? ఆల్కహాల్ అంటే ఓన్లీ ఆల్కహాల్ క్యాన్సర్స్ ఉంటే కనుక నార్మల్గా లివర్ సంబంధించిన, అంటే లివర్ స్లోగా మనకి లివర్ పాడవుతుంది, లివర్ సిరోసిస్ కింద మారి క్యాన్సర్ కింద మారే ప్రమాదం ఉంటుంది. అట్లానే మనకి ఓరల్ క్యావిటీలో కూడా ఓన్లీ ఆల్కహాల్ ప్లస్ ఒకేషన్ అప్పుడప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటే యాడిటివ్ రిస్క్ అంటారు, అంటే 1+1 యాడ్ అవుతుంది. సో ఆల్కహాల్ కూడా యాడ్ అయినప్పుడు అంటే రిస్క్ యాడ్ అవుతుంది దానిపైన. సో మనకి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ రావచ్చు, లేకపోతే లార్జ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ కూడా రావచ్చు.